చలపతి సార్ ఫోన్ చేసి రెస్టారెంట్ కి రమ్మంటే వెళ్ళాను. సరదాగా గిఫ్ట్ ఇస్తే తీసుకున్నాను. తప్పేంటి? చలపతి గారు ఇప్పుడు చైర్మన్ గారు. ఆయన ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వకుండా కలవకుండా ఎలా ఉండగలను? గౌరవంగా గిఫ్ట్ ఇస్తే వద్దని ఎలా చెప్పగలను? ఏ నా ప్లేస్ లో మీరుంటే ఇంకోలా చేస్తారా? నేను చేస్తేనే తప్పైందా? తప్పు చేసింది చాలక మళ్ళీ ఆ పనిని సమర్థించుకుంటున్నావా? నిన్ను అయ్యో నాకే అబద్ధం చెప్తుందా? నన్నే మోసం చేస్తుందా? నేను అబద్ధం మాత్రమే చెప్పాను, మోసం చేయలేదు. అబద్ధం చెప్పి అతన్ని కలవాల్సిన అవసరం ఏంటి హారిక? ఎప్పుడు వంటింట్లో ఉండే నీకేం తెలుసక్క ఆఫీస్ విషయాలు? చలపతి ఎలాంటి వాడో నీకు తెలీదు హారిక. తను మంచివాడు కాదు. అవును, మీరు మాత్రమే మంచివాళ్ళు, మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళు. చూసావన్నయ్య ఎలా నోరు పారేసుకుంటుందో? అందుకనే దీన్ని చంపేయాలి, దీన్ని చంపేయాలి. తెల్లనివని పాలు, నల్లనివని నీళ్ళు అనుకోవడం కరెక్ట్ కాదు హారిక, తప్పు. ఆ చలపతి నీకు పెళ్ళవలేదని అనుకుంటున్నాడు. ఆ అబద్ధం చెప్పి నన్ను జాబ్ లో జాయిన్ చేసింది మీ తమ్ముడే బావగారు. నన్ను కూడా డబ్బులు సంపాదించమని చెప్పింది మీ తమ్ముడే. అవునే, చలపతి మంచివాడు కాదని చెప్తున్నారు కదా హారిక. ఎందుకు మంచివారు కాదు? నాకు ప్రమోషన్ ఇచ్చినందుక? అదే అఖిల్ కి మేనేజర్ పోస్ట్ ఇచ్చుంటే చలపతి సార్ మంచివారు కాదు అని అనేవారు కాదుగా. మీకొక న్యాయం, నాకొక న్యాయమా? హారిక, నీకు అర్థం కావడం లేదు. నువ్వు అమాయకంగా ఆలోచిస్తున్నావు. నాకు బాగా అర్థమైంది బావగారు. మీరంతా ఒకటైపోయి నన్ను ఒంటరిదాన్ని చేస్తున్నారు. నాకు ప్రమోషన్ రావటం మీకు ఎవ్వరికీ ఇష్టం లేదు. నాపై అసూయను పెంచుకున్నారు. అఖిల్ కి లేని కొన్ని మాటలు నూరిపోశారు. అఖిల్ నన్ను అనుమానించేలా చేశారు. అయ్యో, అఖిల్ చేత తాగించి నన్ను కొట్టించారు. ఇప్పుడంతా అర్థమైంది. తప్పు నువ్వు చేసి మా వాళ్ళనంటావా? నిజంగా నిన్ను చంపేయాలి. తప్పు నాది కాదు, మీదే. నీ వాళ్ళే నిన్నిలా మార్చేశారు. మీరంతా ఒకటే నన్ను పరేదాన్ని చేస్తున్నారు. హారిక, పరాయిదాన్లా ప్రవర్తిస్తోంది నువ్వే. ఇంతమంది చెప్తున్నా మంచి నీకు చెడైంది. చెత్త పనులన్నీ చేస్తున్నావు. నీకు నీకు బ్రతికే అర్హత లేదు. నిన్ను ప్రేమించిన పాపానికి, పెళ్లి చేసుకున్న పాపానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను. నిన్ను చంపేస్తాను. నేను చంపేస్తాను. వదలనయ్యా. ఆగు అఖిల్. ఏమండి? వదల పావని, నువ్వు వెళ్ళి ఒక బిందె నీళ్ళు తీసుకురా. అలాగేనండి. బతకనివనే. దీన్ని చంపేస్తానన్నయ్య. అఖిల్, వదలనయ్యా. ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్?
అఖిల్, హారిక నువ్వు కాస్త పక్కెళ్ళమ్మా. ఏయ్! అఖిల్ అఖిల్ ఆగరా. అఖిల్ నేను చెప్పేది విను. అఖిల్ అన్నయ్య, ఆగు అఖిల్. వదలండి అన్నయ్య. అఖిల్. చంపేస్తాను. ఆగరా. అన్నయ్య, వదలండి, నన్ను వదలండి. నాకొచ్చి నన్నే కొడతాడా? చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీనే నన్ను కొట్టలేదు. హారిక, చలపతి గారు నీకు గిఫ్ట్ ఇచ్చారా ఏంటే? ఇప్పుడు అది అవసరం ఆంటీ? నిజం చెప్పవే, నువ్వు చలపతి గారు రెస్టారెంట్లో కలిశారా? ఫోన్ చేసి మాట్లాడదాం రమ్మంటే వెళ్ళాను. హా? చలపతి గారు నీకు ఫోన్ చేశారా? మీరిద్దరు రెస్టారెంట్లో కలిశారా? చలపతి గారు నీకు గిఫ్ట్ ఇచ్చారా? హలో మమ్మీ. హలో బేబీ, ఎలా ఉన్నావమ్మా? అస్సలు బాగాలేను మమ్మీ. ఏమైంది బేబీ? ఎందుకు ఏడుస్తున్నావు? అఖిల్ నన్ను కొట్టాడు. ఎందుకో? నాకొచ్చి కొట్టాడు మమ్మీ. నువ్వు వెంటనే ఇక్కడికి రా, నన్ను తీసుకెళ్ళిపో. ఏం జరిగింది బేబీ? ఆఫీస్ లో నాకు మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది. అఖిల్కి రాలేదు. ఆ జెలసీతో నాపై కోపం పెంచుకున్నాడు. అభి బాబా బస్సు అక్కలు అఖిల్కి నా మీద లేనిపోని చాడీలు చెప్పారు. అందరూ కలిసి నన్ను ఒంటరిదాన్ని చేశారు మమ్మీ. నన్ను పరేదాన్ని చేసి తిడుతున్నారు. అఖిల్తో కొట్టిస్తున్నారు. ఎంత ధైర్యం వాళ్లకు? నా బేబీనే తిడతారా? నా బేబీనే కొట్టిస్తారా? వాళ్ళంతా చూస్తాను. నువ్వు వెంటనే రా మమ్మీ. రేపు మార్నింగే వస్తాను బేబీ. అప్పటి వరకు వెయిట్ చెయ్యి. అవునే హారిక, చలపతి గారికి నీ మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకు? అసలు నా బాధలు నేనుంటే మీరేంటంటే? మీకే డౌట్స్ ఉన్నా వెళ్ళి చలపతి గారిని అడగండి. కసురుకుంటుందేంటి? అయినా నా రాజాకు నా మీద కదా ఇంట్రెస్ట్ ఉండాలి. నన్ను కదా రెస్టారెంట్కి పిలవాలి. నాకు కదా గిఫ్ట్లు ఇవ్వాలి. ఇది చెప్పినట్టు నేను నా రాజానే అడగాలి. అబద్ధం చెప్పి హారిక అతన్ని కలవడమేంటి? అఖిల్ తాగి రావడమేంటి? హారికని కొట్టి గొడవ చేయడమేంటి? అత్తయ్య మావయ్యలకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతారు? ఈ గొడవంతటికి కారణం ఆ చలపతిగాడే పావని. వాడి వల్లే అఖిల్ హారికల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. ఎవడా చలపతి? వాడెందుకు హారిక వెంట పడుతున్నాడు? సుమిత్ర మేడం మరిదే ఆ చలపతక్క. వాడు మంచివాడు కాదు. సుమిత్ర మేడంని మోసం చేసి ఆఫీస్లో డబ్బులు కొట్టేస్తున్నాడు. మేడం గారి పిల్లలు చెడిపోవడానికి కారణం కూడా వాడే. అలాంటి వాణ్ణి మేడం గారు ఎందుకు భరిస్తున్నారు? మేడం గారికి వాడి నిజస్వరూపం తెలియనట్టుంది పావని. భర్త లేని ఆవిడకు అండగా ఉన్నట్టు నటిస్తూ అటు ఆ కుటుంబాన్ని ఇటు ఈ కంపెనీని నాశనం చేస్తున్నాడు. ఇప్పుడు వాడు మన కుటుంబంలో కూడా వచ్చాడండి. మన ఇంటి ఆడపిల్ల జోలికొస్తున్నాడు. మా నఖిల్ని బాధ పెడుతున్నాడు.
మొన్న అఖిల్ని కొట్టింది కూడా వాడే అక్క. ఆఫీస్లో వాడి అవకతవకల్ని ఎత్తి చూపించానని నా మీద కోపం పెంచుకున్నాడు. ఆ కోపంతోనే నన్ను మేనేజర్గా తీసేసి హారికని అపాయింట్ చేశాడు. వాడిని ఊరికే వదలకూడదు అభి. గట్టిగా బుద్ధి చెప్పాలి. మన హారిక జోలికి రావద్దని వార్నింగ్ ఇవ్వాలి. అలా చేయాలంటే హారిక అఖిల్ భార్యాభర్తలని వాడికి తెలియాలన్నయ్య. కానీ హారిక అఖిల్ పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి జాబ్లో జాయిన్ అయ్యారు. దాన్నే వాడు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు. ఒక్కసారి వాడికి నిజం తెలిస్తే హారిక జోలికి రాడు. నిజం తెలిస్తే అఖిల్ హారికలు ఇద్దరిని జాబ్లోంచి తీసేస్తాడు. వాళ్ళు జాబ్ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అఖిల్ ఒప్పుకున్నా హారిక ఒప్పుకోకపోవచ్చు. అలా అని వాణ్ణి ఊరికే వదలకూడదు. ఆ వెధవకి గట్టిగా బుద్ధి చెప్పాలబి. అంతకంటే ముందు అఖిల్ హారికల మధ్య అండర్స్టాండింగ్ తీసుకురావాలి. వాళ్ళ మధ్య అపార్థాలు పెరగకుండా చూడాలి. అఖిల్ ఇప్పుడు మారాడబి. నన్ను క్షమించండి, నేను మీ మాట వినలేదని కలవరిస్తున్నాడు. వాడు రియలైజ్ అయ్యాడు. అయితే మారాల్సింది హారిక అన్నమాట. ముందు హారికకి మంచి చెడు చెప్పాలి. ఇప్పుడే వెళ్ళి హారికతో మాట్లాడతాను. ఇప్పుడు వద్దక్క. అఖిల్ కొట్టాడన్న కోపంలో హారిక ఉంది. ఇప్పుడేం చెప్పినా వినదు, రివర్స్ అవుతుంది. హారిక మరీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తోంది. మొండిగా మాట్లాడుతోంది. వాళ్ళమ్మని పిలిపించి మాట్లాడడం మంచిదేమో. ఆవిడింకా మొండిది. అసలు తన వల్ల హారిక ఇలా తయారైందేమో. బాగా గారాబంగా పెంచినట్టున్నారు. గారాబో ఉంటే పుట్టింట్లో చూపించాలి. పెళ్ళయి అత్తారింటికి వచ్చాక కూడా మొండిగా ఉంటానంటే ఎలా? ఏం చేద్దామండి? అఖిల్ ఇప్పటికి సర్దుకున్నా ఉదయం లేచాక మళ్ళీ హారికతో గొడవ పడచ్చు. అందరూ కలిసి ఉండాలన్న మంచి ఉద్దేశంతో మీరు మా కోసం కష్టపడుతున్నారు. మా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. అదేం లేదన్నయ్య. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. మనందరం కలిసి ఉండడం ముఖ్యం. ఈ సమస్యను చలపతి వైపు నుంచి సాల్వ్ చేయడం మంచిదే. నేను అదే అనుకుంటున్నాను. హారిక అమాయకత్వాన్ని ఆ చలపతి ఆసరా చేసుకుంటున్నాడు. ఏదోలా వాడికి బుద్ధి చెప్పాలి. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాను వసుగారు. రేపు ఉదయం మీరు వదిన హారికతో మాట్లాడండి. మంచిగా నచ్చ చెప్పండి. అనయ్య, నువ్వు అఖిల్తో మాట్లాడు. చీటికి మాటికి హారికపై చేయొద్దని చెప్పు. చెప్పి చూస్తానభి. వాడు బాగా హర్ట్ అయినట్టున్నాడు. హారిక రియలైజ్ అయితే తప్ప వాడి కోపం తగ్గేలా లేదు. రేపు మేం హారికతో అంతా వివరంగా చెప్తామండి. వినకపోతే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. అసలే హారిక మొండిది. ఈ ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో. ఏంటే పొద్దున్నే కాలుగాలిన పిల్లల తెగ తిరుగుతున్నా? ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా? అవును, మా మమ్మీ వస్తానంది. ఆ జగమండి వస్తుందా? ఏమన్నారు? అదే మీ మమ్మీ చామండి వస్తుందా అన్నాను. అదిగో మా మమ్మీ వచ్చేసింది. అందరి తాట తీస్తుంది. మమ్మీ, ఎడకు బేబీ, నేను వచ్చేసాను కదా.
ఎక్కడ మీ మేనలుడు అఖిల్? ఎక్కడ అభిరామ్, వసుంధర? లోపలున్నారు మమ్మీ. పదండి. ఏంటి పిన్ని గారు ఇప్పుడు వచ్చారు? నైటే రావాల్సింది. ముఖ్యమైన పనుండి ఆగిపోయాను. నా గురించి, నా బేబీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? నా బేబీని మీ ఇష్టానికి తిడతారా? అఖిల్ తాగొచ్చి కొడతాడా? నా బేబీని మనిషి అనుకుంటున్నారా, పశువు అనుకుంటున్నారా? అసలేమనుకుంటున్నారు? ఒక్క నిమిషం. హారికను మేము తిట్టామని మీకు ఎవరు చెప్పారు? మా బేబీనే చెప్పింది. అఖిల్ తాగి మా బేబీని కొట్టాడంట. అవును, కొట్టాను. ఎందుకు కొట్టానో మీ బేబీ మీకు చెప్పలేదా? కొట్టడానికా నా బేబీ నువ్వు పెళ్లి చేసుకున్నది? అది భార్యాభర్తల మధ్య విషయం పిన్ని గారు. మీరు మేము జోక్యం చేసుకోకూడదు. మీరు నా బేబీని కొట్టి చంపుతుంటే నేను జోక్యం చేసుకోకూడదా? మీరంతా ఒక్కటైపోయి నా బేబీని అనాథం చేస్తారా? హారికకెవరూ లేరనుకున్నారా? హారికను కొట్టింది తిట్టింది నేను. మధ్యలో మా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకండి. మీ ఫ్యామిలీ అంటున్నారు కదా, మీరందరూ ఒక్కటే. హారిక కూడా మా ఫ్యామిలీయే పిన్ని గారు. తను మాలో ఒకరు. నా బేబీని మీరు అలా చూసారా? అఖిల్ తాగొచ్చి నా బేబీని కొడుతూ ఉంటే మీరంతా సినిమాని చూసినట్టు చూసారంట. అని మీకెవరు చెప్పారు? నా బేబీయే చెప్పింది. అబద్ధాలు మాత్రమే కాదు, అది చాడీలు కూడా చెప్తుందన్నమాట. చాడీలేంటి? నువ్వు దాన్ని కొట్టడం నిజం కాదా? ఎందుకు కొట్టానో తను మీతో చెప్పలేదా? మీ దగ్గరికి వెళ్తున్నానని నాతో అబద్ధం చెప్పి తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసా మీకు? ఆగఖిల్, అదంతా ఈమెతో చెప్పాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందో ఆవిడకి తెలియాలి కదా వదినా. మన ఇంటి విషయాలు మరొకరితో చెప్పవలసిన అవసరం లేదు అఖిల్. ఎందుకు చెప్పరు? నాకు తెలియాలి. అఖిల్ హారికల మధ్యలో ఏం జరిగిందో అది వాళ్ళ మధ్యనే ఉండనివ్వండి ఆంటీ. అంటే నా కూతురుకేం జరిగిందో నా దగ్గరే దాస్తారా? పెళ్లికి ముందు హారిక మీ కూతురు, ఇప్పుడు మా ఇంటి కోడలు. తోటి కోడలుగా హారికపై అధికారం చెలాయించాలని చూస్తున్నావా? వసు, నేను ఆ పని ఎప్పుడూ చేయలేదు పిన్నిగారు. హారికని మా సొంత చెల్లెల్లా చూసుకున్నాం. మీరు సొంత చెల్లెలా చూసుకుంటే నా బేబీ ఎందుకు ఏడుస్తుంది? మీరంతా ఒక్కటై నా బేబీని కాల్చుకు తింటున్నారు. రాచి రంపాన పెడుతున్నారు. తిట్టి కొట్టి హింసిస్తున్నారు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతాను. మిమ్మల్ని కోర్టుకి ఇచ్చి జైలుకి పంపిస్తాను. నిజానిజాలు తెలుసుకోకుండా మీ ఇష్టానికి మాట్లాడకండి. ఏంటా నిజాలు? ఇది తన పరువు గౌరవానికి సంబంధించిన విషయం. మీరు తన కన్న తల్లైనా సరే మీ ముందు హారిక తల వంచుకోకూడదు. అందుకే ఏం జరిగిందో మీతో చెప్పం. నా బేబీ నా ముందెందుకు తలంచుకుంటుంది? అంత తప్పు తలేం చేసింది? చాలా పెద్ద తప్పే చేసింది. నా అన్న వదిలి అడ్డుపడకపోయి ఉంటే నైటే దాన్ని చంపేసి ఉండేవాడిని. నా బేబీని చంపుతావా నువ్వు? నా ప్లేస్లో ఎవరున్నా అదే పని చేస్తారు. చంపే స్థాయికి వచ్చారు అంటే ఈ ఇంట్లో నా బేబీకి సేఫ్టీ లేదు. ఇంకొక క్షణం కూడా నా బేబీ ఈ ఇంట్లో ఉండదు. లగేజ్ తెచ్చుకో హారిక, మన ఇంటికి వెళ్ళిపోదాం. తొందర పడకండి పిన్ని గారు. ఆవేశంతో హారిక జీవితాన్ని నాశనం చేయకండి. వెళ్ళని వదినా, వాళ్ళకి ఎంత పౌరుషంగా ఉంటే మనకింత ఉండాలి. ఇది పోతే ఇంకొకరు దొరకరా నాకు? అంటే 1,000,000 మంది వస్తారు నన్ను పెళ్లి చేసుకోవడానికి. అది పోతే పోనివ్వండి.
అఖిల్ ఏం మాట్లాడుతున్నావురా? వదిలేయడానికే హారికను ప్రేమించావా? ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికే తన మెళ్ళలో 3 ముళ్ళు వేశావా? తాగొచ్చి నువ్వు హారికను కొట్టడమే తప్పు. హారిక తప్పు చేసింది కాబట్టి నేను హారిక నీ భార్య అఖిల్. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నువ్వు కట్టిన తాళిని తెంచుకోవడం అంత ఈజీ అనుకున్నావా? రాత్రి తాగింది ఇంకా దిగలేదంట్రా? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చిన్న చిన్న కారణాలకు వదిలేస్తావా? ఆ మాట అండాక నీ నోరు ఎలా వచ్చిందిరా?